హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఇష్టంగా తినే అద్భుతమైన బఠానీ చాట్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాము. జనరల్గా బయటకు వెళ్ళామంటే చాలామంది ఇది టేస్ట్ చేయకుండా ఇంటికి రారు, అంత బాగుంటుంది. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చాట్ చేసుకోవడానికి బఠానీ 6 to 7 hours నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న వాటిని క్లీన్ చేసేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు ఏంటంటే జనరల్గా చాట్ చేసినప్పుడు బఠానీ సపరేట్గా ఆలు సపరేట్గా ఉడికిస్తారు కదా, అలా కాకుండా బఠానీలోనే ఆలు పీల్ తీసేసి ఇలా పీసెస్ కొంచెం పెద్దగా కట్ చేసుకొని ఆ బఠానీలో వేసుకొని ఉడికించేసుకుంటే మనకి ప్రొసీజర్ అనేది షార్ట్కట్లో అయిపోతుంది. బఠానీ మెత్తగా కాకుండా కొంచెం బఠానీలా ఉండేటట్టు ఉడికించుకోవాలి, మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. నెక్స్ట్ ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, టమాటో, అల్లం, వెల్లుల్లి, దీనివల్లే చాట్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి. కానీ మీరు చేసే క్వాంటిటీ బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే చాట్ అనేది మసాలా ఫ్లేవర్ ఎక్కువైపోయి టేస్ట్ అంత బాగుండదు. నెక్స్ట్ ఇంకా అవి కొంచెం షాలో ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనం ఉడికించిన బఠానీ ఉంది కదా, దాన్ని తీసుకొని కొన్ని బఠానీని మనం మ్యాష్ చేయకముందే ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. దీనివల్ల ఏంటంటే చాట్ అనేది కన్సిస్టెన్సీ తిక్కగా రావడానికి ఇది యూజ్ అవుతుంది. మీ కన్సిస్టెన్సీ మరీ తిక్కగా కావాలంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి, వద్దు కొంచెం పలచగానే ఉండాలంటే తక్కువ క్వాంటిటీ తీసుకోండి. మిగిలిన ఆలు అంతా కూడా మ్యాష్ అయినట్టు కలుపుకొని బఠానీని అన్నీ మ్యాషింగ్ చేయకుండా కొంచెం బఠానీలా కనబడేటట్టు మ్యాష్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, కంప్లీట్గా మ్యాష్ అవ్వవు, కొంచెం అవుతాయి, సరిపోతుంది. అలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అలా మ్యాష్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ఏదైతే ఫ్రై చేసి ఉంచుకున్నామో ఆనియన్, టమాటో, అల్లం, వెల్లుల్లి, దానితో పాటు పక్కన తీసి పెట్టుకున్న బఠానీ కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. దీనివల్లనే చాట్ అనేది కన్సిస్టెన్సీ థిక్నెస్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా సేమ్ ప్యాన్లోనే కొంచెం ఆయిల్, నేను ఇంట్లో ఉన్న వెన్నను యూస్ చేస్తున్నాను, మీరు కంప్లీట్గా ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. దానిలోనికి 1 స్పూన్ షాజీరా, చెక్క, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోనికి కరివేపాకు, సన్నగా తరిగిన మిర్చి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన వెంటనే ఇంకా మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకోవాలి. దీనిలో వాటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు, నేను ఇంకా డైరెక్ట్గా అలా మిక్సీ చేసేసాను. దానిలో మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఇంకా ప్యాన్లో వేసేసుకొని కొంచెం అది ఆయిల్లో, ఆ మసాలా అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దానిలోనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత తొందరగా అడుగంటుకుంటుంది కాబట్టి వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసుకొని దానిలోనికి తగినంత ఉప్పు, తగినంత కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి స్పైసెస్ అంతా కూడా పట్టి ఆయిల్ రిలీజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా మీకు చాట్ అనేది కన్సిస్టెన్సీ పల్చగా కావాలి అనుకుంటే మాత్రం ఈ పేస్ట్ అనేది తక్కువ చేసుకోండి. కాదు తిక్కగా కావాలి, ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ పేస్ట్ అనేది ఎక్కువ చేసుకోండి. దీనివల్లనే కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఎక్కువైనప్పుడు వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో అలాగ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న బఠానీ ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేసేసుకోవడమే. చాలా తొందరగా అయిపోతుందండి. కానీ ఇలా ఇంట్లో చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఫ్యామిలీ అంతా కూర్చొని కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకటే టైంలో 2 రెసిపీస్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చాట్ చేసుకున్నప్పుడే పక్కన పూరీస్ ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, ఒకటే టైంలో 2 రెసిపీస్ హ్యాపీగా టేస్ట్ చేసేయచ్చు, పానీపూరి విత్ చాట్. అలా బఠానీ వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అడ్జస్ట్మెంట్ కోసం వాటర్ వేసుకొని ఇంకా ఉడికించుకోవాలి కంప్లీట్గా.
మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఆ చాట్ బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకా ఎండింగ్ స్టేజ్లోని దానిలోనికి కొంచెం చాట్ మసాలా అండ్ కసూరి మేతి వేసుకోవాలి. ఈ రెండిట్ల వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీకు కన్సిస్టెన్సీ థిక్ అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడికించుకోండి, సరిపోతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు మీకు పల్చగా అనిపించినా చల్లగా అయ్యే కొద్దీ థిక్నెస్ ఎక్కువైపోతుంది. కాబట్టి మీరు దించుకున్నప్పుడే కొంచెం పల్చగా దించుకుంటే చల్లగా అయినప్పటికీ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదండి కంప్లీట్ చాట్ రెసిపీ. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఆలోచించకుండా. నెక్స్ట్ చాట్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నేను ఇంకా పూరీస్ ఫ్రై చేస్తున్నాను. జనరల్గా ఏంటంటే ఇన్నాళ్ళు ఇలాంటి రెసిపీస్ ఏమైనా చేయాలంటే చాలా పెద్ద విషయం. కానీ ఇప్పుడు మార్కెట్లో మనకు అన్నీ అవైలబుల్గా దొరుకుతున్నాయి కాబట్టి ఇలాంటివి తెచ్చి ఉంచుకుంటే మనకి ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంతమందికి పానీపూరిలోని స్టఫింగ్ ఆలు స్టఫింగ్ కాకుండా ఇలా చాట్ వేసుకొని తినడానికి ఇష్టపడతారు కదా. అలాంటి వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి ఎంత తినాలనిపిస్తే అంత హ్యాపీగా ఎంజాయ్ చేసేసుకోవచ్చు ఫ్యామిలీ అందరం కూర్చొని. నెక్స్ట్ నేను ఇంకా చాట్ కోసం ఆ పూరీస్ని క్రష్ చేసేసి దానిలో చాట్ వేసుకొని పైన నా దగ్గర బూందీ ఉంది, కారం బూందీ వేసి ఆనియన్స్ వేసి మేము సర్వ్ చేసేసుకున్నాము. ఇదండి కంప్లీట్ చాట్ రెసిపీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.